ప్రార్థన వాక్యం కదా. ఎక్సోడస్ 33. ఎక్సోడస్ 33:19. నిర్గమకాండము 33:19. నీ ఎదుట కనపరచెదను. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించువాణ్ణి కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో వాని యందు కనికరపడెదను. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే తన మంచితనం అంతటిని దేవుడు మనకి కనపరుస్తా అన్నమాట. ఈ సంవత్సరం అంతయు దేవుడు కాపాడి తన మంచితనం అంతయు మిమ్మల్ని కాపాడుచు తన రెక్కల చాటున ఈ సంవత్సరం అంతయు దేవుడు భద్రపరిచినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాము. అయితే ఈరోజు దేవుడు మరలా మనకు ఏమంటాడంటే నా మంచితనం అంతయు నీ ఎదుటను కనపరిచేదను. అంటే దేవుడు తన మంచితనమును తన పిల్లలకు ఏ విధంగా అయితే సమృద్ధిగా తన పిల్లలకు కావలసినవన్నిటినీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. తన మంచితనం అంతయు నేను మీకు కనపరిచేదను. చదవండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. నిర్గమకాండం 33:19. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించెదను. ఎవని యందు కనికరపడుదునో వాని యందే కనికరపడెదను. అంటే కనికరము గల వారికి కనికరమును దేవుడు ఇస్తాడట. అందుకనే కనికరము గల వారి ధన్యులు, వారికి దేవుడు కనికరం ఇస్తాడు. ఎప్పుడైతే మనం కనికరం కలిగి ఉంటామో ఈ సంవత్సరం అంతయు దేవుడి మేలుతో ఏ విధంగా అయితే కనికరమును చూపిస్తూ దేవుడు మనల్ని కాపాడుతున్నాడో అదేవిధంగా మనం కూడా కనికరం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల కనికరం ఉన్నవారు దేవుని కనికరమును పొందుకుంటారు. నిర్గమకాండము 34:6. నిర్గమకాండము 34:6. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యము గల దేవుడైన యెహోవా. ఆయన ఎవరంటే విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. ఆయన కృప ఆకాశం కంటే హెచ్చుగా అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అంతగా ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆయన మన పరిస్థితులు అన్నిట్లనే మార్చగలడు. హల్లెలూయా. తన తండ్రి కుమారుని ఏ విధంగా అయితే ప్రేమిస్తాడో ఆ ప్రేమను బట్టి దేవుడు మనందరికీ కావలసిన సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడట. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడు. విస్తారమైన కృపా సత్యములు అంటే దేవుడు మన ఎడల ఎంతో కృపను చూపించాలని ఈ సంవత్సరం అంతయు దేవుడు కాపాడిన విధానంతో పాటు ఇంకా రానున్న సంవత్సరాల్లో ఇంకా ఆయన మంచితనం అంతటినే కనపరచాలి. నేను ఇంకనూ వీరికి మంచి చేయాలి, వీరిని హెచ్చించి వీరిని గణపరిచి వీరి అనేకులకు ఆశీర్వాదకరంగా వీరిని ఉంచాలని దేవుడు అబ్రహాంతో ఏ విధంగా అయితే వాగ్దానం ఇచ్చాడో నీవు వేవేలకు ఆశీర్వాదకరంగా మారుతావు, నీ సంతానము ఆకాశ నక్షత్రము వలె ఇస్కరేణువుల వలె మారుతుందని దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి దేవుడు అబ్రహాముకు కృపను చూపించి ఆ కృప ద్వారా ఆయనను హెచ్చించిండు. అదేవిధంగా దేవుడు ఈరోజు మనం కూడా ఆయన మంచితనం అంతయు కనపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. డిటోనమీ ద్వితీయోపదేశకాండము 4:31. ద్వితీయోపదేశకాండము 4:31. డిటోనమీ chapter 4 verse 31.
దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి కనుక విడువడు, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మర్చిపోడు. తాను తన పితరులతో అంటే అబ్రహాముతో చేసిన వాగ్దానము ఇజ్రాయేల్ వారికి అందరికీ వస్తుంది. అదేవిధంగా అదే వాగ్దానమును దేవుడు ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారందరికీ కూడా అదే ఆ వాగ్దానమును మనకి ఇచ్చాడు కాబట్టి దాని గురించి మర్చిపోడంట. చదువు అదే వచ్చింది మళ్ళీ 34:31 Deuteronomy 4:31. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు. అంటే దేవుడు మనల్ని చెయ్యి విడువడు. ఎవరైనా సరే మన దేశం మనం చూసినట్లయితే చెయ్యి విడిచొచ్చు, కానీ దేవుడు మాత్రము ఆయన వాగ్దానమును ఆయన నమ్మిన వారిని ఎప్పుడు చెయ్యి విడువడంట. అబ్రహామును దేవుడు అబ్రహాం నమ్మిండు కాబట్టి అక్కడి నుంచి తన ఇజ్రాయేల్ ప్రజలు వారందరికీ ఇంకను తరతరములు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు చెయ్యి విడవకుండా. నెక్స్ట్ నిన్ను నాశనము చేయడంట. దేవుడు మనల్ని నాశనం చేస్తాడా? చేయడు. చాలా మంది దేవుడే మనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. ఏదైనా పరిస్థితి మారినప్పుడు, ఏదైనా పరిస్థితి మన ఇంట్లో ఏదైనా జరిగినప్పుడు, ఎలాంటి జ్వరాలు చిన్న చిన్న ఏదైనా వచ్చినప్పుడు కూడా మనం బాధపడతాం. అరే దేవుడే నాకు ఇలాంటి సమస్యలు తీసుకొచ్చాడేమో అని అనుకుంటాం. కానీ దేవుడు నాశనం చేయడట. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన తాను ఎవరితో ప్రమాణం చేసినంట? పితరులతో. మీ యొక్క పితరులు అనగా అబ్రాహాముతో చేసిన వాగ్దానమును దేవుడు మర్చిపోడట. నిబంధనను మర్చిపోడు. మనం మర్చిపోతాం, కానీ నిబంధనను దేవుడు మన పట్ల మంచి ఉద్దేశాలు మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? వారికి పాలు తేనెగల దేశంలోకి మీరు నడిపిస్తాను, మీరు ఇక మీ శత్రువులను మీరు ఇక చూడరు అని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానము సంతానమును అన్నిటినీ దేవుడు ఎప్పుడూ మర్చిపోడంట. మన జీవితంలో కూడా మనకు చేసిన మేలును మనకు చేసిన వాగ్దానములను దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. మనకు చేసిన వాగ్దానాలు ఈ సంవత్సరంలో ఉన్నాయా? అందరికీ ఈ సంవత్సరంలో మీకు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా ఉన్నాయా? వాగ్దానం ఒకటి చెప్పు. నీకు ఇచ్చిన వాగ్దానం లాస్ట్ ఇయర్ ఇచ్చిన వాగ్దానం ఇయర్ ఎండ్ వస్తుంది కదా, ఇయర్ ఎండ్ వచ్చిన వాగ్దానం ఒకటి వచ్చింది కదా, ప్రామిస్ కార్డ్ వాగ్దానము ఒకటి వచ్చింది. ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం గుర్తున్నాయా? దేవుడు ఏమి ఇచ్చాడు? నీవు ఎక్కడ ఆశీర్వదించబడతావు, పొలంలో ఆశీర్వదించబడతావు, అన్నింటిలో నీవు ఆశీర్వదించబడతావు. అంటే అలాంటి వాగ్దానాలు ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిండు. ఆ వాగ్దానాలన్నీ దేవుడు మర్చిపోలేదట. హల్లెలూయా. మనం అనుకుంటాం ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాగ్దానం నెరవేరుతలేదు అనుకుంటారు. కానీ 40 సంవత్సరాలు 400 సంవత్సరాల తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారు? పాలు తేనెలు గల దేశంలోకి. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానము ఆలస్యం అయిందేమో, కానీ అది సమయానికి అది నెరవేరింది. ఆ ఒక 400 సంవత్సరాల్లో వారు ఏమైపోయారు అనుకుంటా? ఒక దేశముగా మార్చబడ్డారు. ఒక ప్రణాళిక చేసిన దేవుడు. వాగ్దానం ఆలస్యం అవుతుందంటే ఆ వాగ్దానంలో దేవుడు వారి ఒక ప్రణాళికతో వారిని పెక్కు జనముగా వారిని ఆశీర్వదించి విస్తరింపజేసి తర్వాత వారిని ఒక గొప్ప దేశంగా చేసిన తర్వాత ఆ వాగ్దానం నెరవేర్చింది. హల్లెలూయా. అంటే మన వాగ్దానం కూడా దేవుడు గొప్ప ప్రణాళిక. ఆయన ఎప్పుడూ మర్చిపోలేదంట వాగ్దానమును. మనం మర్చిపోయిన ఆయన వాగ్దానాన్ని ఆయన మర్చిపోకుండా ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. యెహోషువ కూడా దేవుడికి వాగ్దానం ఇచ్చిండు. ఆ వాగ్దానం నెరవేర్చిండు. 11:20 యెహోషువ 11:20 వారిని నిర్మూలన చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలులో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోనులోను
అంటే ఇక్కడ ఏమంటారంటే దేవుడు ఆ దేశములను స్వాధీనపరచుకునే ముందు వాటన్నిటినీ నేను మీకు ఇస్తానంటాడు. హెబ్రోనులోను డెబీరులోను ఒకటో సమూయేలు 22:6 22:26 రెండో సమూయేలు దయగల వారి ఎడల నీవు దయ చూపుదువు. 2 సమూయేలు 22:26 దయగల వారు అంటే దయ అనేది దేవుని యొక్క గుణం, దేవుని లక్షణాలు. మనం ఎప్పుడైతే దేవుని పోలికలో నిర్మించబడ్డ భూమి ఫస్ట్ దేవుడు చేసిన తర్వాత దేవుడు మనుషులను ఆయన రూపంలోనే చేసాడు. ఆయన రూపంలో చేసినప్పుడు ఆయన గుణ లక్షణాలు, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన కరుణ మనకు కూడా వస్తుంది. కాబట్టి దయగలి వారి ఎదుట మనం కూడా ఎవరి మీద దయ చూపిస్తామో దేవుడు మన మీద కూడా దయ చూపిస్తాడు. దయగలి వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. యథార్థవంతులు అంటే దేవుని వెతుకువారు, యథార్థంగా దేవుని వెతుకువారు, కపట నాటకాలు లేకుండా ఏదో వచ్చినామో వెళ్ళినామో పోయినామో అన్నట్టు కాకుండా దేవుని హృదయంతో దేవుని సత్యముతో ఆరాధించే వారిగా, దేవుడు ఖచ్చితంగా ఈరోజు నా జీవితంలో ఒక మేలు చేస్తాడు, దేవుడి సన్నిధిలో ఖచ్చితంగా ఆయన ఒక గొప్ప కార్యము చేస్తాడు అని ఎవరైతే యథార్థంగా దేవుని వెతుకుతారో వారికి ఖచ్చితంగా దేవుడు యథార్థంగా ఖచ్చితంగా ఆయన గొప్ప కార్యము జరిగిస్తాడంట. హల్లెలూయా. 2 సమూయేలు 24:14 2 సమూయేలు 24:14 2 సమూయేల్ 24. అందుకు దావీదు నాకు ఏమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. నేను గొప్ప చిక్కులలో ఉన్నాడు దావీదు. చాలా మంది చిక్కులలో ఉంటారు కదా, చాలా మంది చాలా అప్పుల బాధ అని, చాలా మంది చాలా ఇరుక్కుపోయి చిక్కులో పడిపోయి ఉంటారు. యెహోవా బహు వాత్సల్య గలవాడు. అయితే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ దావీదు. యెహోవా బహు వాత్సల్యం గల దేవుడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాని అని గాదుతో పలికెను. హల్లెలూయా. అంటే గాదుతో కాదున్నాడు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనకు దేవుడు ఎంతో కరుణ కటాక్షం గల దేవుడు కాబట్టి మనం మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుటనే, దేవుల్లోనే ఉంటాము, మనం పడిపోమని మరలా ఆయన కృప గురించి, ఆయన యొక్క మెర్సీ, ఆయన యొక్క కనికరమును గురించి దావీదు మరలా ఇక్కడ చెప్తున్నాడు. 2 క్రోనికల్స్ 2 దినవృత్తాంతం 36 2 దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతం 2 క్రోనికల్స్ 30:9. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము 9వ వచనం. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చేర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో మనకు ఎవరైతే అప్పులు ఇచ్చారో, ఎవరైతే ఇంకా అనేకమైన ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ ఏమవుతుందంటే కనికరం వస్తుంది. మనం దేవుని వైపు తిరగాలి. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షము గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల
ప్రసన్నుడగును. ఆయన మీ యందు ప్రసన్నుడై అంతేనా? అంటే ఇక్కడ ఏం రాయబడింది అంటే దేవుడి వాక్యము, దేవుడి వైపు తిరిగితే దేవుడు తన శత్రువులను కూడా, ఎవరైతే వారికి వ్యతిరేకంగా ఉన్నారో వారిని కూడా, మరి ముందుగా మీరు దేవుని వైపు తిరిగినట్లయితే వారందరూ కూడా మార్చబడి వారికి కనికరం కలుగుతాయంట. మన మీద కనికరము, ఎవరైతే అప్పులు, ఏదైతే సమస్యతో ఏదైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బందిగా పెడుతున్నారో, మనం దేవుని వైపు తిరిగినప్పుడు వారు కూడా దేవుని కనికరమును పొందుకొని వారు కూడా మనకి చెడు చేయకుండా వారు కనికరముగా మనతో మాట్లాడి కనికరంగా మనతో ఉంటారంట. హల్లెలూయా. అంటే మీరు ముందుగా దేవుని వైపు తిరుగుడే అంటున్నాడు. దేవుని వైపు తిరగాలి. మనం ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ ఒక ఇబ్బంది ఉన్నా దేవుని వైపు తిరిగినప్పుడు ఆ పరిస్థితి, ఆ వ్యక్తులు మారిపోతారు. ఆ వ్యక్తులు మారాలంటే మనం దేవుని వైపు తిరగాలి. మొదటగా దేవుని వైపు తిరిగి, దేవా ఈ పరిస్థితిని మార్చు అన్నప్పుడు దేవుడు వారికి కనికరం కలిగించి వారు మనకు మంచిగా ఉంటారు. మనకి ఎవడైతే అప్పులు ఇచ్చానుకో, ప్రతిరోజు వస్తున్నానుకో, మనం ఏమంటాం, అరే ప్రతిరోజు వస్తున్నాను మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తాం. కానీ దేవుని వైపు తిరిగినట్లయితే వాడికి కూడా కనికరం కలిగి, నువ్వు ఎప్పుడంటే ఇస్తావో అప్పుడే ఇయ్యమ్మా అని వాడు కూడా ఆ విధంగా కనికరం పొందుకుంటాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, దేవుని వెతుకుతామో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా వారి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 31. నెహెమ్యా 9:31. అంటే ఆయన కనికరమును మనం ఎప్పుడైతే చూస్తామో ఖచ్చితంగా దేవుడు మన శత్రువులకు కూడా కనికరము కలిగేటట్టు మన మీద మారుస్తాడు. నెహెమ్యా 9:31. నెహెమ్యా చాప్టర్ 9 వర్స్ 31. 9:31. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కనికరం గల దేవుడవైనావు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు వారు పదే పదే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు అయినప్పటికీ ఆయన వారిని నాశనం చేయక, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కుమారుడు వ్యతిరేకంగా తిరిగినప్పుడు వారిని నాశనం చేయకుండా వారికి కృపను చూపించి వారిని కనికరిస్తారో, అదేవిధంగా దేవుడు కూడా మనం చేసిన పొరపాట్లకు కానీ, మనం చేసిన ఇరుకుల ఇబ్బందులు, ఈ సంవత్సరంలో చేసిన తెలిసి తెలియక చేసిన ప్రతి ఇబ్బందులలో, ప్రతి ఒక్క వ్యతిరేకతలో ఇజ్రాయేలు ఏ విధంగా దేవుడికి వ్యతిరేకంగా తిరిగారో, దేవుడి ప్రజలైనప్పటికీ వారు దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పటికీ దేవుడు వారిని నాశనం చేయకుండా వారికి ప్రేమను కనికరమును చూపించి వారిని దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అనేవి నెరవేర్చాడు. హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుడు తన కనికరమును చూపించి, తన ప్రేమను చూపించి, ఈ సంవత్సరం అంతయు చేసిన పొరపాట్లకు కానీ ఏదైతే ఇబ్బందిగా ఉందో వాటన్నిటిని బట్టి దేవుడు మనల్ని హతము చేయలేదు. కానీ దేవుడు మనం తన కనికరమును, తన ప్రేమను చూపిస్తున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 18:25. సామ్స్ 18:25. దయగల వారి యెడల నీవు దయ చూపుదువు, యథార్థవంతుల యెడల యథార్థవంతులుగా ఉండుము. కఠిన ఎదుట దేవుడు కనికరం చూపిస్తాడు. దయగల వారి యెడల ఆయన దయ చూపిస్తాడు. 30 కీర్తన 30:10. సామ్స్ 30 verse 10. Chapter 10 30 verse 10. Hear, O Lord, and be merciful. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. హెల్పర్. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? Hear, O Lord, and be merciful to me. O Lord, be my helper. హల్లెలూయా. అంటే దావీదు ఇక్కడ ఇబ్బందులలో ఉన్నప్పుడు తన కనికరమును చూస్తున్నాడు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సహాయమును కోరుతున్నాడు. మనమైతే మన జీవితంలో ఆయన కనికరమును చూడాలంటే దేవుడి కనికరమును మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవా నీ కనికరమును నా మీద చూపించు, నీ ప్రేమను, నీ వాత్సల్యతను నా మీద చూపించు అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కనికరమును, ఆయన ప్రేమను ఇశ్రాయేలు వారి మీద ఆయన ఎట్లా అయితే చూపించాడో ప్రేమను,
అదేవిధంగా దేవుడు మన మీద కూడా తన కనికరమును, తన ప్రేమను, తన మంచితనం అంతయు చూపించి నేను నిన్ను ఘనపరిచి నేను ఆశీర్వదించబోతున్నా అంటున్నాడు. హల్లెలూయా. సామెతలు 23:6 ఇందులో కూడా అదే ఉంటుంది. కీర్తనలు 23:6 రాయబడిన మాటలు, షూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ షల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ది లార్డ్ ఫర్ ఎవర్. కీర్తన 23:6 నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. హల్లెలూయా. అంటే కృపాక్షేమములే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, నేను బ్రతుకు దినములన్నీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కరుణ నా జీవితంలో ఉంటుంది అని కీర్తనలో ఆయన దావీదు మాట్లాడుతున్న మాటలు. దావీదు ఏమంటున్నాడంటే, మళ్ళీ చదువుదాం, నేను బ్రతుకు దినములన్నీ. హల్లెలూయా. మనం అనుకుంటాము కొన్ని దినాలలో మనకు బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది అంటున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. అంటే చిరకాలము, మనం గంట సేపు ఉండి ఇంకో గంట సేపు ఉండలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. అంటే చిరకాలము అంటే ప్రతి నెల ప్రతిరోజు ఆయన ఎక్కడ అనుకుంటున్నాడంట, దేవుని మందిరములో. హల్లెలూయా. దేవుని ఆరాధించుకునే సమయం, దేవుని ఆరాధించుకునే ఆ రోజంతయు ఆయన ఎక్కడ ఉంటాడంట, దేవుని మందిరంలో ఉంటాడంట. అందుకనే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, ఎందుకంటే నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను కాబట్టి ఎక్కువగా నాకు నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే వస్తాయి అంటున్నాడు. హల్లెలూయా. అంటే కొన్ని రోజులు బాధాకరంగా ఉండే అట్లా కాదంటుండు. ఏమంటున్నాడంట, జీవితం అంతయు నా బతుకు దినములన్నీ కృపాక్షేమములే వస్తాయి, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో నేను ఉండేవాడిని. నేను దేవుని మందిరములో ఉండడానికి ఆసక్తిని చూపిస్తా అంటున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 25:6 దావీదు రాసిన కీర్తన ఇది. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొను, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొను, అవి పూర్వము నుండి ఉన్నవే కదా. హల్లెలూయా. అంటే ఈయన పరిస్థితులు మార్చబడడానికి దేవుని అడుగుతున్నాడు, ప్రభువా నీ కృపను, నీ కనికరమును జ్ఞాపకము చేసుకో, నీవు మరలా బతికించగలవు, నీవు మరలా కోల్పోయిన ప్రతిదీ ఇవ్వగలవు, కోల్పోయిన సంతోషమును, కోల్పోయిన అనారోగ్యమును, మంచి ఆరోగ్యాన్ని నువ్వు మరలా ఇవ్వగలవు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి కృపను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఎప్పుడైతే కృపను మనం జ్ఞాపకం చేసుకుంటామో, దేవుని కనికరమును ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకు కోల్పోయిన అన్నీ మరలా దేవుడు మరలా మనకు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన కృపను కనికరమును జ్ఞాపకం చేసుకోమని దావీదు అంటున్నాడు ఇక్కడ. నేను ఎప్పుడైతే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటారో, ఆయన కృప ద్వారా సమస్తమును దావీదుకు మరలా ఆయన పొందుకున్నాడు. అందుకని దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నీ కృపను జ్ఞాపకం చేసుకో, నీ కృప కనికరమును అది శాశ్వతంగా ఎప్పటి నుంచో ఉంది కదా అని కృపను కనికరమును జ్ఞాపకం చేసుకొని కోల్పోయిన ప్రతిదీ మంచి ఆరోగ్యం మళ్ళీ తెచ్చుకున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మరలా మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కీర్తనలు 40వ కీర్తన 11వ వచనం. 40వ కీర్తన 11వ వచనం. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. హల్లెలూయా. నీ కృపా సత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక. నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడును గాక. అంటే ఆయన కృప, ఆయన వాత్సల్యము నాకు దూరం చేయవు. అంటే ఆయనకు తెలుసు
ఆయన కృప నా మీద ఉంది, నా దేవుని కృప నా మీద ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా హెచ్చించబడతాను, ఖచ్చితంగా నా పరిస్థితి మారుతుంది, ఖచ్చితంగా నీ యొక్క కృపను నా మీద నీవు ఉంచకుండా ఉండలేవు అంటుంది ఇక్కడ. యెహోవా నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. హల్లెలూయా. అంటే ఆయనకు ఎంత కష్టమైన నిర్ణయం ఉంది. ఆయనకి ఒక మాట ఉంది, ఖచ్చితమైన దేవుడు ఖచ్చితంగా ఆయన కృపను ఆయన వాత్సల్యమును నా యందు నుంచి దూరపరచడు. నీ కృపాతిశయములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్ళినా, గాఢంధకారంలో వెళ్ళినా కూడా నీ కృపాతిశయములు నన్ను కాపాడుతాయి. ఖచ్చితంగా ఆయన నిశ్చయంగా చెప్తున్నాడు, ఒక మాట దృఢంగా చెప్తున్నాడు. నాకు తెలుసు ఖచ్చితంగా నీ యొక్క కృప నన్ను విడిచి పోదు అని. అంటే అంత ఖచ్చితమైన కృపను కలిగి ఉన్నాడు, అంత ఖచ్చితమైన కృపను పొందుకున్నాడు దావీదు. అదేవిధంగా మనం కూడా ప్రార్థించేటప్పుడు, ప్రభా నీవు మంచివాడు, నీవు ఖచ్చితంగా నా మీద నీ కృపను చూపిస్తున్నావు అని ఆ విధంగా మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఆ దావీదుని ఏ విధంగా తెచ్చించాడో అదేవిధంగా హృదయానుసారుడు అంట. దావీదుని ఏమన్నాడు? నా హృదయానుసారుడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రభా నీ కృపను జ్ఞాపకం చేసుకో ప్రభా, నీవు కృపామయుడు ప్రభా అని దావీదు ప్రతిసారి దేవుని కృపను, దేవుని దయను, దేవుని కనికరమును గట్టిగా పట్టుకున్నాడు. కాబట్టి దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయిపోయాడు. ఎందుకంటే ఆయన హృదయం ఏ విధంగా ఉంటాడంట? కనికరం కలిగింది, చాలా కనికరం గల కృప గల హృదయం. కాబట్టి దావీదు దాన్ని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే హృదయాన్ని తెలుసుకున్నాడో అప్పుడు దేవుడు ఏమంటాడు? నా హృదయానుసారుడైన దాసుడు అయిన నా యొక్క హృదయానుసారుడు అని ఎందుకన్నాడంటే ఆయన హృదయంలో ఉన్న కనికరమును, ప్రేమను ఈయన ఎరిగి ఉన్నాడు. ఎన్ని తప్పులు చేసినా దావీదు, ఎంత చేసినా సరే దావీదు ఏమంటున్నాడు? ప్రభా నీ కృప నన్ను విడిచి పోదు. యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు, నీ కృపా సత్యములు ఎల్లప్పుడూ నన్ను కాపాడును గాక. ఎల్లప్పుడూ నీ యొక్క కృప కనికరము నా మీద ఉంటుంది. నేను తెలుసో తెలియక చేసిన పొరపాటు సంవత్సరం అంతయు వాటన్నిటికంటే నీ కృప, నీ వాత్సల్యత నన్ను కాపాడుచుంది. నీవు ఎప్పుడో కనికరము చూపే దేవుడవే అని ఆయన తన హృదయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా దేవుని హృదయాన్ని తెలుసుకొని ప్రభువా ఎన్ని అయినప్పటికీ నీ సంవత్సరంలో నీవు మమ్మల్ని హెచ్చించబోతున్నావు, ఎందుకంటే నీవు కనికరము గల దేవుడు, నీ వాత్సల్యతను మా మీద చూపకుండా నీవు మానవు అని దృఢముగా మనం కూడా ప్రార్థించాలి. హల్లెలూయా. 51వ కీర్తన 1వ వచనం. 51:1 కీర్తన 51:1. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము. అంటే ఈ అతిక్రమలన్నిటినీ దావీదుకు తెలుసు ఏ విధంగా తుడిచివేయగలుగుతాడు, దేవుడు ఏ విధంగా నా అతిక్రమలన్నింటినీ తీసివేయగలుగుతాడు. అంటే నీ కృపా చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. ఆయన అతిక్రమలను అన్నిటిని ఏ విధంగా తీసివేయాలంటే నీ కృపను జ్ఞాపకం చేసుకొని నీ కృప ద్వారా ఈ యొక్క ప్రతి అతిక్రమణను, దోషమును నువ్వు తీసివేస్తావు అని ప్రార్థించుకుంటున్నారు. హల్లెలూయా. 57:1 కీర్తనలో 57:1. అంటే ఈరోజు మనము దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును ఆయన ఏ విధంగా ఈ సంవత్సరం అంతా కాచి కాపాడాడో ఇవన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 57:1 కీర్తనలు. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, నీ శరణు చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలను నీడను నీ రెక్కలను శరణు చొచ్చి ఉన్నాను. అంటే ఆయన కనికరం అనేది ఆయన రెక్కల క్రింద కాపుదల ద్వారా ఆయన కనికరములో, ఆయన ప్రొటెక్షన్లో మనం ఉంటాం. ఎప్పుడైతే ఆయన కనికరము, ఆయన యొక్క ప్రేమను మనము తెలుసుకుంటామో ఈ యొక్క ఆపదలు తొలగిపోయే వరకు, ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు ఆయన కనికరముతో ఆ ఆపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తెలియకుండా చేస్తాడంట దేవుడు. అంటే ఆ ఆపదలు ఉండొచ్చు లోకంలో. అందుకనే దావీదు ఒక మాట అంటాడు, నా కుడి పక్కన 10,000 మంది పడినను అపాయం నా వద్దకు రాదు. ఎందుకంటే
ఆయన కనికరము కింద, ఆయన రెక్కల క్రింద నేను శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా. అంటే ఆయన చెప్తున్నాడు ఈ మాట, ఈ ఆపదలన్నింటినీ తొలగిపోవడానికి నేను ఎక్కడ ఉన్నానంట, నీ యొక్క రెక్కల చాటున శరణుజొచ్చున్నాను, రెక్కల నీడ శరణుజొచ్చున్నాను. అంటే అపాయం వచ్చినప్పుడు, ఎన్ని అపాయాలు ఉన్నప్పటికీ లోకంలో నీ యొక్క రెక్కల క్రింద నేను శరణుజొచ్చున్నాను కాబట్టి 10,000 మంది పడినను అపాయం నా వద్దకు రాదు అని దావీదు ఇక్కడ క్లియర్గా ఆయన మాటలు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కరుణించగల దేవుడు, నన్ను నీ యొక్క కృప కింద దాచగల దేవుడు అని దావీదు మాట్లాడుచున్నాడు. కీర్తనలు 69:16 ఇది ఒకటి మాట పట్టుకొని ప్రారంభిస్తున్నాను. దేవుని మాట 69:16 కీర్తనలు. యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. కృపా బాహుళ్యం బట్టి నీ కృప ఉత్తమత్వమును యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. అంటే నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము. ఆన్సర్ మీ ఓ లార్డ్ ఫర్ యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్. స్టెడ్ఫాస్ట్ లవ్ ఈజ్ గుడ్ అకార్డింగ్ టు యువర్ అబండెన్స్ మెర్సీ. అంటే ఆయన మారని కృప, మారని ప్రేమ. అంటే ఆయన తప్పుదల చేసినందుకు వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఎన్ని చేశారు కాబట్టి ఈ సంవత్సరంలో వారికి ఈ యొక్క ఆపదలు, ఈ యొక్క కష్టాలు అనేది లేకుండా దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు, నీ స్టెడ్ఫాస్ట్ లవ్ అంటే నీ మారని ప్రేమతో నీవు నన్ను ఆశీర్వదించు, నీ కరుణ నా మీద చూపించు, ఎందుకంటే నీవు మారని కృప కలిగిన దేవుడు, నీ వాత్సల్యత నిరంతరము నిలుచును అని. కీర్తనలు 86:15. కీర్తనలు 86:15 అక్కడ ప్రభువా నీవు దయాదాక్షిణ్యం గలవాడవు, గల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడవు. హల్లెలూయా. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. అంటే దేవుడు ఎవరు? దీర్ఘశాంతుడు, కృపాసత్యములతో నిండినవాడు. కాబట్టి మన ఎడల ఏం చూపిస్తాడంటే ఆయన కృప, కనికరమును, ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతమును మన మీద చూపిస్తాడు. కాబట్టి ఆయన కృపమయుడు, దీర్ఘశాంతుడు. కాబట్టి మన జీవితంలో ఇంకా నూతన కార్యములను, ఈ సంవత్సరంలో ఇంకా నూతన ఆశీర్వాదములను ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వైపు తిరగాలి. ప్రభువా ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గలవాడు, నీ ప్రేమ కనికరమును నిరంతరముండును అని ఆయన ప్రేమను బట్టి మనము చేసిన తప్పిదాలన్నింటినీ దేవుడు తుడిచివేశాడు. ఆయన కృప బాహుల్యం బట్టి దావీదు అన్నాడు, నీ కృపను బట్టి నా అతిక్రమలన్నిటిని తీసివేయమన్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా ఈ సంవత్సరం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరంలో నీ కృపను బట్టి, నీ కనికరమును బట్టి వందనాలు. దావీదు ఏ విధంగా అయితే అతను చేసిన తప్పిదాలన్నిటికంటే నీ కృప ఎంతో ఉత్తమమైంది. నీ కృప బాహుల్యము చెప్పున ఆయనను స్వస్థపరిచావు, ఆయన హెచ్చించావు, ఆయన రాజుగా చేసావు ప్రభా. అదేవిధంగా ఈ సంవత్సరం అంతయో తెలిసి తెలియక చేసిన ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకాలు, ప్రతి బలహీనతలను నువ్వు తీసివేసి నీ కృప ద్వారా మమ్మల్ని కప్పి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచుకొని నీ నామాన్ని మయంపరచుకోండి. ఇంకా ఏ ఒక్క ఆపదలు కూడా లేకుండా నీ కనికరముగా నీ రెక్కల చాటున ఈ సంవత్సరం అంతయు మీరు దాచి కాపాడి నీ కరుణను, నీ కటాక్షమును, నీ మంచితనమును మా మీద చూపిస్తున్నందుకు వందనాలు. నీ మంచితనం అంతయు మా మీద కనపరిచి మీరు ఆశీర్వదించి మీ నామాన్ని హెచ్చించుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా స్వస్థపరిచి విడిపించి మీ నామాన్ని మయంపరచుకోమని అదే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.